ఈవేళే స్కూళ్ళు తెరిచారు. స్కూళ్ళు తెరిచిన రోజున పుస్తకాలు, యూనిఫాము ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. ఈ దఫా జరగలేదు. అది చంద్రబాబు ఖాతాలో వేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఛార్జ్ తీసుకుందే ఇవాళ కాబట్టి. అయితే ఈ లోపం ఎవరిదంటే వైసీపీ ప్రభుత్వానిదే. ఈ అంశాన్ని సాక్షిని ఒప్పుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గత విద్యా సంవత్సరం వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుకట్లను పాఠశాల తెరిచిన మొదటి రోజు అందజేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్, తెలుగు నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టుకూలీతో 3 జతల యూనిఫాము, క్లాత్, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్తో పాటు 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, 1వ తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్ ఇచ్చేవాళ్ళు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 36 లక్షల మంది విద్యార్థులు గతేడాది మాదిరిగానే 1042 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లను అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సరఫరాదారుల నుండి పూర్తి స్థాయిలో వస్తువులు స్టాక్ పాయింట్లకు చేరలేదు. దీంతో వీటిని నెల 20 తర్వాత విద్యార్థులకు అందించే అవకాశం ఉంది. కాగా ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించేది. అయితే ఈసారి 1000 ప్రభుత్వ CBSE స్కూళ్లు కూడా ఉండటంతో ఈ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా CBSE అధికారులతో కలిసి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అధికారులు నూతన క్యాలెండర్ రూపొందిస్తున్నారు. దీంతో మరో వారం రోజుల్లో విద్యా క్యాలెండర్ స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని. అంటే అది తప్పు, లేట్ అయ్యింది వైసీపీ ప్రభుత్వం వల్లనే అన్నటువంటి విషయాన్ని సాక్షినే ఒప్పుకుందనమాట.